వెరీ గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు 7am న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తూ ఉండడంతో నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కావలిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నాయకులు, అనుచరులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జడ్పీ మైదానం దగ్గర హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రాంతాలను పరిశీలించారు. వింజమూరులో పంచాయతీ బస్టాండ్ సమీపంలో రోడ్ షో అనంతరం కాన్వాయ్ పై నుంచి చంద్రబాబు మాట్లాడేలా కసరత్తు చేస్తున్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధుడై చంద్రబాబు వస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్, దగ్గుమాటి కృష్ణారెడ్డిలను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ చంద్రబాబు శంఖారావం పూరించనున్నారు. చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం బనగానపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:50 కావలి పట్టణం అరుంధతి పాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఏఎం బేకరీ దగ్గరకు చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు బయలుదేరుతారు బాబు. 5:15 రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుని 5:25 బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారికి చేరుకుని సాయంత్రం ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో వింజమూరులోని ఎస్వి కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు చంద్రబాబు.